फाइन न्यूज में आप तमाम का इस्तकबाल है। एक पुरजोश फुटबॉलर सीएम रेवंत रेड्डी ने कल मुजव्विजा गोदावरी बंकचर्ला प्रोजेक्ट पर कुल इज्तिमाई अराकीन पार्लियामेंट की मीटिंग की मेजबानी की। सीएम रेवंत रेड्डी ने कहा कि बीआरएस ने बनकचर्ला पर दोहरा मियार अपनाया। हम तमाम ऐनी फॉर्म्स पर तेलंगाना के हुकूक के लिए लड़ेंगे। रियासत अपने पानी के हुकूक के लिए लड़ने के लिए मुत्तहिद है और मरकजी वज़रा से मुलाकात करेगी। सियासी जंग के बाद कानूनी जंग होगी। एपी के सीएम चंद्राबाबू नायडू वहम में है अगर वो सोचते हैं कि इन्हें तमाम प्रोजेक्टों की इजाज़त सिर्फ इसलिए मिल जाएगी क्योंकि पीएम मोदी इनकी बात सुनेंगे। सीएम रेवंत रेड्डी की तरफ से ये बताने के बाद कि बनकचर्ला प्रोजेक्ट की इब्तिदा केसीआर के जरिए हुई थी के बाद बीआरएस मीटिंग से बाहर हो गए। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। फाइन न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। About the Godavari River, all of you are very familiar, but I'll just repeat a few main points. It's a river in the Deccan Plateau and the second largest river in India after the Ganges. River originates in the Western Ghats near Triambakeshwar in the Nasik district of Maharashtra at an elevation of 1067 meters. River is 1465 kilometers long and flows through Maharashtra, Telangana and Andhra Pradesh until it empties into Bay of Bengal. ఇది పోలవరం ప్రాజెక్ట్ సార్. పోలవరం ప్రాజెక్టు 2009లో 484.5 టీఎంసీల కొరకు ఆల్రెడీ టీఎస్సీ అప్రూవల్ ఇచ్చింది, 95th టీఎస్సీ. సో తర్వాత దాని యొక్క అంచనాలు అవి సవరణ అయి కూడా లేటెస్ట్ గా 141st టీఎస్సీలో దాన్ని మొత్తం ఆమోద ముద్ర వేశారు. సో పోలవరం ప్రాజెక్ట్ సార్ 484.5 టీఎంసీల యూటిలైజేషన్ కి అప్రూవల్స్ ఉన్నాయి. ఈ అప్రూవల్స్ కూడా గోదావరి డిస్ట్రిబ్యూషన్ మన జీడబ్ల్యూటీ అవార్డుకి అనుగుణంగానే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో పోలవరం నుంచి వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ 484.5 కంటే ఎక్కువ నీరు తోడనీకి వీల్లేదు డైవర్షన్ కి. అయితే వాళ్ళు ఇప్పుడు ఏపీకి ఇచ్చింది చెప్పే ముందు పైన చేద్దాం ఒకసారి. ఇక్కడ ఈ పోలవరం దగ్గర వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొత్తగా ఇప్పుడు ఇది ఒక ఆర్ఎంసీ కెనాల్ ఆల్రెడీ ఉండగా కొత్తగా మళ్ళీ ఇంకో సమాంతరంగా ఒక ప్యారలల్ కెనాల్, సమాంతర కెనాల్ ఒకటి ఇంకోటి వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఈ ప్రపోజల్ ద్వారా వాళ్ళు 200 టీఎంసీకి రూపకల్పన చేసి ప్రపోజల్స్ ని ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు సార్. దానికి మనం తీవ్రంగా ఇప్పుడు అబ్జెక్షన్స్ ఆక్షేపిస్తున్నాం. అంటే స్థూలంగా ఉమాభారతి గారు కేంద్ర ప్రభుత్వం తరఫున అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ నుంచి చంద్రశేఖరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టి హరీష్ రావు గారు పాల్గొని ఆ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ దట్ paragraph number 2 is 8 pages meeting minutes record, 6th page of for the existing ongoing and proposed projects in both the states of Krishna River more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting the issues. మొట్టమొదటిసారి గోదావరి నది మీద 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పెద్దలు చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మొట్టమొదట ప్రస్తావించారు. అంటే ఇది కనిపెట్టింది 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు. దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలా, ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు. ఆ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా వారు పాల్గొన్నారు. వారితో పాటు రాజీవ్ శర్మ, ఎస్కే జోషి, విజయ్ ప్రకాష్, ఎస్ నరసింహారావు గారు, శశాంక్ గోయల్, ఆర్ కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్య ప్రసాద్. ఐ థింక్ సుబ్రహ్మణ్య ప్రసాద్ అంటే మీరే అనుకుంటా. యు ఆర్ దేర్ ఇన్ దట్ మీటింగ్, రైట్?
ఆర్ వెంకటరమణ, విజయ్ కుమార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కూడా అంటే ప్రజలకు అందరికి వివరించడానికి మిస్టర్ విజయ్ కుమార్ పబ్లిక్ రిలేషన్ పిఆర్ఓ గారు కూడా ఈ సమావేశంలో తెలంగాణ తరఫున పాల్గొని నికరంగా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చేసిండ్రు. ఈ మీటింగ్ మినిట్స్ కాపీని ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ అన్నిటికి కూడా సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే అసలు ఈ 3000 టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం ఎక్కడ పుట్టింది అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఈ బ్రహ్మ పదార్థాన్ని ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నాం అనేది అది సెకండరీ. దాని తర్వాత 2016 తర్వాత దీని మీద పెద్దగా చర్చ జరగలేదు. సరే మన ప్రాజెక్టులు మనం, వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు, చిన్న చిన్న సమస్యలు, ఇది కొంత ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వారికి ఏమేమి ఇష్యూస్ వచ్చినాయో ఆ తర్వాత అది అంతగా ముందుకు సాగలేదు. మళ్ళీ 2019లో 13th August 2019 రాయలసీమను రతలాసీమగా మారుస్తా చంద్రశేఖరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 4 సార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రెండోసారి చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత, మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని కంప్లీట్ గా గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు చేశారు. 4 సమావేశాలలో కంప్లీట్ గా దీన్ని ఏ విధంగా గోదావరి జలాలను రాయలసీమ వరకు, ఇప్పుడు ఏదైతే బంకంచెర్ల అనేది ఒక లొకేషన్, ద ఫండమెంటల్ ఐడియా ఈజ్ దట్ గోదావరి బేసిన్ వాటర్ హ్యాస్ టు షిఫ్ట్ కృష్ణా బేసిన్ అండ్ పెన్నా బేసిన్. దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. మొట్టమొదట 2016లో 3000 టీఎంసీల నీళ్లు వరద సముద్రంలోకి వెళ్తుందన్న ఫస్ట్ పాయింట్. ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని 2019లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్ లో 4 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి, ఆ సమావేశాలలో ప్రధానంగా అంటే నేను ఎక్కువ డీటెయిల్ కొను కానీ నమస్తే తెలంగాణలో రాసిన దాంట్లో పెద్దన్నగా సహకరిస్తా రాయలసీమకు గోదావరి తరలింపు. దీంట్లో ఏంటంటే పట్టుదల ఉన్న సీఎం జగన్తో ఇది సాధ్యం, రతనాలసీమగా మార్చేటందుకు సహకరిస్తాం, 2 రాష్ట్రాల అభివృద్ధికి చేస్తాం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి నగరంలో పెద్ద అన్న ఇది తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కృష్ణా బ్యారేజ్ నుంచి శ్రీశైలం నుంచి అక్కడి నుంచి వస్తే తెలంగాణకు నల్గొండ, మహబూబ్ నగర్ ఉపయోగమవుతుంది ఆ ద్వారా చెప్పారు కదా. దానికి ఇప్పుడు ఇది పార్టీ మీటింగ్ కాదన్నా, ఇది అధికారుల మీటింగ్. దాంట్లో మేమందరం సహకరించడానికి తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది, దాన్ని సహకరించడానికి మేము వచ్చినాం. మరి మళ్ళీ రాజకీయం మొదలు పెడితే రాజకీయ ఉద్దేశమే. ఒక నిమిషం అన్న ముఖ్యమంత్రి గారు, మీరు చదివిన మీటింగ్ మినిట్స్ అన్ని ఒకసారి మళ్ళీ కావాలంటే రీట్రేట్ చేపిస్తా. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించి నేను సపోర్ట్ చేస్తున్నాం కదా సార్, ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు. దీని అంశాలను మీ ముందర పెడితే ఎట్లా ముందుకు వెళ్లాలనే సూచన కోసమే ఇది. మీరు క్లియర్ గా ఇప్పుడు మీరు చదివిన మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు, మీరు పేపర్ తెచ్చి చదివిండ్రు కదా, మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు మాట్లాడింది దయచేసి సార్ ఒక్క నిమిషం మీరు మధ్యలో మాట్లాడుకొని మీకు ఇచ్చిన అవకాశం మీరు క్లియర్ గా మాట్లాడినరు. మీరు క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం మమ్మల్ని మాత్రమే మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి, మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడిందే. దాని తప్ప ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా మాట్లాడి చూపిస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తానికి వస్తున్నాం కదా. రవిచంద్ర గారు, నేను ఏమీ సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఆ రోజు జరిగిన చర్చల సారాంశము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ఏ అంశాలు రాసిండ్రో ఈ సందర్భంగా, ఎందుకంటే మీరు చాలా విషయాలు ఇక నుంచి ముందుకు ఎట్లా వెళ్ళాలనే దాని మీద కంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోలేదు, తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా మీరు రిప్రజెంట్ చేయలేదు అనే చాలా విషయాలు మీరు ప్రస్తావించారు. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించినా మేము చిన్న ఇష్యూ కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఒక రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పేటప్పుడు ఆ అభిప్రాయాలను గౌరవించాలనేది మా ఆలోచన. మేము అంగీకరించవచ్చు, మేము వ్యతిరేకించవచ్చు, కానీ మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను మేము విన్నాము.
దయచేసి మీరు కూడా సూచనలు ఇచ్చినాం కదా, అదే నేను మీ సూచనలు తప్పుపడతాను. నేను కూడా ఆ సూచనల నేపథ్యంలో ఇన్ లైట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈ సమాచారం మిగతా సభ్యులందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు గోదావరి జలాలను శ్రీశైలం అంటే కృష్ణా బేసిన్ అంటే రాయలసీమ. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ బైపాస్ చేస్తూ కంప్లీట్ చేయండి. ఇప్పుడు నేను క్లియర్ గా ఇవన్నీ మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన రికార్డ్స్ అన్ని మీకు పంపిస్తాను, అందరు సభ్యులకు పంపిస్తాను. నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి ఎవరొకరినో తప్పు పట్టడానికి చెప్తలేను. ఏ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలనో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విస్పష్టంగా మొట్టమొదటి మీటింగ్ లో నేను ఈ సభ్యులందరికీ అధికారికంగా ఈ మీటింగ్ లో నేను చెప్పదలుచుకుని దిస్ ఈజ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి. ఈ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్స్ 2016లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్, అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో విస్పష్టంగా మీటింగ్ మినిట్స్ రికార్డుని నేను ఇక్కడ ఇవ్వకపోయినా రఘునందనరావు గారు అనుకుంటే జలశక్తి మినిస్టర్ నుంచి డాక్యుమెంట్ అంతా తీసుకోవచ్చు. ఏ మెంబర్ అయినా కూడా అడిగితే ఇవ్వాల్సిందే. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, మేబీ పబ్లిక్ డొమైన్ లో కూడా ఉండొచ్చు, ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు చెక్. సో దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఆర్జిన్ 3000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి గోదావరి జలాలు, వీటిని వినియోగించుకోవాలి ఇరు రాష్ట్రాలు కలిసి అని ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఇచ్చిండ్రు. వేరియస్ రీజన్స్ తోని ఆ 3 ఏళ్ళు అది ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు. ఈ లోపల మనం కట్టుకుంటున్న ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెట్టింది, ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటున్న దాంట్లో మీద మనం అభ్యంతరాలు పెట్టిన ఒక రకంగా జరిగిపోయింది. మళ్ళీ 2019కు వచ్చిన తర్వాత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారిక సమావేశాలు, ఇవన్నీ కూడా మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ కావాలంటే అన్ని నేను ఇస్తాను. జస్ట్ సింపుల్ గా పేపర్ కటింగ్స్ ఇస్తే మీకు కొంత సమాచారం ఉంటది. ఈ సమాచారం తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తీసిస్తాను. ఇందులో క్లియర్ గా గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీ జలాల వివాద పరిష్కారం, గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనపై చర్చ, 2 రాష్ట్రాల నీటి అవసరాల పంపిణీపై కేసీఆర్ దృశ్య రూప ప్రదర్శన, విద్యుత్ సంస్థల ఇతర విషయాల మీద కూడా వాళ్ళిద్దరు ఏ రకంగా మాట్లాడుకున్నారు, స్నేహగీతిక ఎలా ఉంది, పత్రికలు రకరకాల. ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ ని ఎవరు అడ్రస్ చేసిండ్రంటే ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి రాజేందర్, పక్కన ఏపీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి. తెలంగాణ మినిస్టర్ ఆనాటి 2009 అంటే అప్పుడు మరి మేబీ మెడికల్ అండ్ హెల్త్ ఉండేనేమో 19 ఎస్ సరే 2019 29/6/2019 ఈటెల రాజేందర్ గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతంగా మేము చర్చించుకున్నాం, సమస్యలను పరిష్కరించుకుంటాం, గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తాం, సీమకు గోదావరి శ్రీశైలాన్ని తరలించే అంశంపై చర్చించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో సమావేశం. ఇవన్నీ డీటెయిల్స్ ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోను, జస్ట్ మీకు చెప్పినాను. సో బేసిక్ గా ఈ రోజు గోదావరి జలాలు గోదావరి నుంచి పోలవరం దిగువ ప్రాంతం నుంచి ఇప్పుడు బంకంచెర్ల వరకు, పెన్నా బేసిన్ వరకు నీళ్లు తరలించడానికి ఇవి అంశాలు. ఇంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక ఇష్యూ చెప్పారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఈ మీటింగ్ మినిట్స్ కన్సర్న్ మినిస్టర్ దగ్గర డిస్కషన్ జరగాలి కదా, ఈ డిస్కషన్ జరిగినాకనే ముందుకు పోవాలి కదా. ఎస్, ఐ డూ అగ్రీ. దే హ్యావ్ కంక్లూడెడ్ ఎ మీటింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ జలశక్తి మినిస్టర్ చైర్డ్ బై ఉమాభారతి గారు, అటెండ్ బై తెలంగాణ చీఫ్ మినిస్టర్ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. సో ఈ మీటింగ్ మినిట్స్ నే ఇప్పుడు బేసిక్ గా వాడుతుంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏం డాక్యుమెంట్ చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ క్లెయిమ్ చేస్తుంది? మేము ఆల్రెడీ ఆ మీటింగ్ లో మేము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాము, మేము చేసుకోవాలనుకుంటున్నాము. ఏందా మీ అభ్యంతరం? ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ అన్నా మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం. చాలా సంతోషం. పాప ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుంటే. సో దీంట్లో ఇప్పుడు సింపుల్ గా మీటింగ్ మినిట్స్ రెఫర్ చేసి తీసుకొచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దీన్నే మనకు ఒక గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి నేను ఈ సమావేశంలో పాల్గొన్న అందరి సభ్యులను నేను కోరుకునేది ఒకటే, ఇది 3 రకాల అప్రోచ్ తో ముందుకెళ్ళాలి. ఒకటి టెక్నికల్, 2 లీగల్, 3 పొలిటికల్.
పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర మేము ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం, రిప్రజెంట్ చేసినాం. అయినా కూడా ఒక రకంగా మనం ఆశించిన మేరకు మనకు సహకారం అందుతలేదని మనకు ఒక అనుమానం ఉంది. మళ్ళీ రేపు ఉదయం నేను మంత్రి గారు ఇద్దరం సమయం తీసుకున్నాం, సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్లి వీటన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాం. అక్కడ కూడా ఆగనప్పుడు ఎట్లాగూ జూలైలో పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలశక్తి మినిస్టర్ కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్, ఎందుకంటే ఫైనాన్సింగ్ లేకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, ఎందుకంటే దీంట్లో ఎన్విరాన్మెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. భూపేంద్ర యాదవ్ గారు కన్సర్న్ మినిస్టర్ అనుమతులు ఇవ్వకుండా, అదేవిధంగా బ్యాంకుల నుంచి సపోర్ట్ లేకుండా ఫైనాన్స్ మినిస్టర్, లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అందరు అపాయింట్మెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సమావేశాలలో అడుగుతాము. ఎవరు ఏ సమావేశాలు ఇచ్చినా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఢిల్లీకి వచ్చి అవసరమైతే 3-4 రోజులు ఢిల్లీలో ఉండైనా అందరినీ కలిసి మన స్టేట్ గ్రీవెన్స్ ఏముంది, మన ఇంట్రెస్ట్ ఏముంది, మన ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, వాటర్ లాస్ ఏం చెప్తున్నాయి అన్ని వాళ్ళకి వివరించి అన్ని రకాలుగా తీసుకున్నాం. ఇవన్నీ కూడా పొలిటికల్ ఫైట్. ఈ పొలిటికల్ ఫైట్ లో కూడా మనకు ఒకవేళ రిలీఫ్ రాలేదు, మనం ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినాం అంటే లీగల్ బ్యాటిల్ ఈజ్ దేర్, దట్ ఈస్ ఫైనల్. లీగల్ బ్యాటిల్ ఈజ్ లాజికల్ ఎండ్. సో లీగల్ బ్యాటిల్ కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టు ఇప్పటివరకు వైద్యనాథన్ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద బచావ్ ట్రిబ్యునల్ కానీ అదర్ ట్రిబ్యునల్స్ మీద కూడా వాళ్ళు అడ్వకేట్స్ కౌన్సిల్ ఆఫ్ అంటే సమ్ సెట్ ఆఫ్ అడ్వకేట్స్ ఇచ్చేస్తున్నారు. తప్పకుండా ఇంకా మంచి అడ్వకేట్స్ కూడా ఒకవేళ మీరు ఏదైనా సజెస్ట్ చేసినా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఏదైనా మంచి అడ్వకేట్లను, ఎందుకంటే జనరల్ సివిల్ క్రిమినల్ లాస్ వేరు, వాటర్ లాస్ వేరు. వాటర్ లాస్ మీరు ఎక్స్పర్టీజ్ ఉండాలి లా దీంట్లో. సో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం అంటే ఆంధ్రప్రదేశ్ ని లీగల్ గా చూడాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆబ్లిగేట్ చేయాలి, రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ని కూడా మనం ఆబ్లిగేట్ చేయాలి. పోలవరం అథారిటీ కానీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, జలశక్తి కానీ, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కానీ, ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ, ఇన్ని డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసేది ఉన్నది. ఇక్కడ మేం స్పష్టంగా చెప్తున్నాం. సరే మిత్రుడు కొంత ఇబ్బంది పడ్డట్టున్నాడు కొన్ని వాస్తవాలు బయటకు రావడంతో, సహజంగా నేను అర్థం చేసుకుంటా వాళ్ళకుండే పొలిటికల్ కన్స్ట్రైంట్స్. ఇక్కడ ఏదే రాజకీయం అనే యాంగిల్లో ఈ మీటింగ్ పెట్టలేదు. మేము ఎవరినొకరినో బ్లేమ్ చేసి తప్పించుకోవాలనుకుంటలేము. మేము అధికారంలో ఉన్నాం, బాధ్యతలో ఉన్నాం, ఈ బాధ్యత తీసుకోదలుచుకున్నాం. ఈ బాధ్యతతో ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. మీ అందరి సహకారం కూడా కావాలి. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్ ఆర్ ఎనీ ఎలక్షన్ థింగ్. రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది, అక్కడ కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరిని తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టాము, మీకు సహకరిస్తాము. రాయలసీమ కరువు ప్రాంతము, వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా, అది న్యాయం. మీరు తెచ్చుకోండి, మేము అవుట్లెట్ సపోర్ట్ చేస్తామని చెప్పినాం. ఎందుకంటే అంటే ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడిగితే వెల్కమ్ అని చెప్పిన. వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని. మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను, పాత బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అంత పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి. ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినాను. ఎవరో చిల్లరగా కూడా నువ్వు రాయలసీమకు నిలువు అని అనలేదా? ఎందుకు అనలేదు? 100% అన్న. నేను ఖచ్చితంగా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు పోవద్దంటే రాయలసీమకు నీళ్లు, గోదావరిలో సముద్రానికి పోతున్న నీళ్లు, అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను. తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో, దాన్ని మలుపుకొని రా తీసుకుపోయినని చెప్పినాం. అది బుద్ధిమంతుల మాట కదా, మంచి మాట కదా. నా డాక్టర్ రోజా గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ. ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
క్రియాశీలకంగా రబస్ట్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలా మంది వచ్చి చర్చలు కూడా జరిపాం. నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 టీఎంసీలు గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు కూడా మనకు శ్రీశైలం సాగర్ ఫుల్ అయిపోయి సముద్రాన్ని నిలిపోయి పడుతుంటాం. ఆ నీళ్ళు అట్లా వేస్ట్ గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. ఇది గత 60-70 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లిఖించబోతా ఉన్నాం. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరికి జీర్ణం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు. కానీ మేం చేయగలిగింది ఏం లేదు. ఈ రోజు ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం వహించలేదు. ప్రభుత్వము రాజ్యాంగబద్ధ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఫిర్యాదులు చేయడం, అధికారికంగా లేఖలు చేయడం, కలవడము, పోవడము, రావడము, అన్ని విషయాలను క్షుణ్ణంగా బాధ్యతాయుతంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాము. ఉన్న పలంగా హరీష్ రావు గారు బయటకు వచ్చేసి మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, మొత్తం నీళ్ళన్నీ తరలించుకుపోతుండే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగానే కూర్చున్నాడు అని బకెట్ల బురద తీసుకొని చల్లుకుంటే వెళ్తున్నాడు. అయ్యో ఈ పాపానికి పునాది వేసింది మీ మామగారు. ఆ రోజు నువ్వు మంత్రి, నువ్వే ఆ సమావేశంలో ఉన్నావు. అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని శిక్షించాలి. ఒకవేళ గోదావరి బేసిన్ లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును, హరీష్ రావునే. సర్వ పాపాలు చేసింది మీరు, పాపాల భైరవులు మీరు, తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం. ఆ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో మీరిద్దరు, ఆయన సూత్రధారి అయితే కాంట్రాక్టర్, మీరిద్దరు పాత్రధారులుగా కూర్చొని కమిషన్లకు కక్కుర్తిపడి 400 టీఎంసీలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయి, రాయలసీమకు పెన్నా ప్రాంతానికి తరలిస్తామని అన్ని కుట్రలు చేసి ఈ రోజు మీ చేతిలో లేకుండా పోయిందని చెప్పి ఆ బురదంతా తీసుకొచ్చి మాకు అంటించాలనే ప్రయత్నం చేయడం ఇది భావ్యమా? అందుకే ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదు. ఈ రోజు కృష్ణా బేసిన్ లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా మనకు ప్రధానమైన ఆధారం కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్. కృష్ణా బేసిన్ మీదకి వద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో రాజకీయ పార్టీని మీరు ముందుకు తెచ్చుకొని అధికారంలోకి వచ్చి ఆ నీళ్లకు సంబంధించి కృష్ణా బేసిన్ మీద ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిండ్రా చంద్రశేఖరరావు గారు? ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. పాలమూరు జిల్లాలో మొదలైన ఏ ప్రాజెక్ట్ అయినా భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, నల్గొండలో ఎస్ఎల్బీసీ, అదేవిధంగా ఇంకా మిగతా ప్రాజెక్టులు ఆ నుంచి ముందుకు వెళ్తే ఖమ్మం జిల్లాలో ఉన్న ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, గోదావరి బేసిన్ లో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, దేవాదులు కావచ్చు, సమ్మక్క సారలక్క కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేసిండ్రా? ఆనాడు తుమ్మిడిహెట్టి దగ్గర మొదలుపెట్టి ప్రాజెక్టు కట్టినుంటే అసలు లిఫ్ట్ లేకుండానే గ్రావిటీతోనే ఈరోజు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి మొత్తం ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది ఉండే. కానీ కాసుల కక్కుర్తితోటి తుమ్మిడేటి దగ్గర కట్టకుండా వదిలేసి అబద్ధాలు ప్రచారం చేసి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం లిఫ్టులు కట్టి పంపులు పెట్టి మీరు కట్టుడు కూలుడు 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్లు ఆవిరైపోయినాయి. ఈ రోజు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదనంటే మిమ్మల్ని ఏమనాలి? ఈ రోజు విచారణను ఎదుర్కొంటున్న సందర్భంలో, వాస్తవాలు బయటకు వస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి లేనిది ఉన్నట్టుగా మొత్తం ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి ఈ అబద్ధాల ముసుగులో మీరిద్దరు బతికి బట్టగట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్న సూటిగా సాగునీటి ప్రాజెక్టుల మీద ఇప్పటివరకు 2 లక్షల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారు. ఇంకొక 2 లక్షల కోట్ల రూపాయలకు టెండర్లు పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుందో నేను మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ రోజు ఒక 1000 కోట్లు ప్రతి నెల సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టి ఎట్లయినా వీటిని పూర్తి చేద్దామంటే 500 కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. 10 ఏళ్ళు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1500 కోట్లతోని పూర్తి కావాల్సిన కల్వకుర్తి పూర్తి కాలేదు, 500-600తో పూర్తి కావాల్సిన కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ పూర్తి కాలేదు. దేవాదులు అక్కడనే ఉంది, కాంతానపల్లి అక్కడనే ఉంది, సమ్మక్క సారలకు అక్కడనే ఉంది, ప్రాణహిత చేవల్ల ఎడారిగా మారింది, తుమ్మిడి ఎత్తి దగ్గర తట్ట మట్టి కూడా తీయలేదు. మొత్తం ప్రాజెక్టులను గాలికి వదిలేసి ఏడ పంపులు పెట్టి ఏడ లిఫ్టులు పెడితే ఏడ మా ఇల్లు నిండుతుందో అని ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను దోసుకొని ఈరోజు అక్కసుతోని అసూయతోని అబద్ధాల ప్రచారం కల్పించి నిరంతరం 24 గంటలలో 18 గంటలు కష్టపడి సీతారామకు నీటి కేటాయింపులు మేము తెచ్చినాం, సమ్మక్క సారలకు ఒక కొలిక్కి పట్టుకొచ్చినాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను ఒక కొలిక్కి పట్టుకొచ్చినాం, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు సంగంబండ నుంచి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎల్బీసీ 42 కిలోమీటర్ల టన్నెల్ 30 కిలోమీటర్లు కాంగ్రెస్ కంప్లీట్ అయితే సంవత్సరానికి 1 కిలోమీటర్ కొడితే కంప్లీట్ అయ్యాయి. గ్రావిటీతో 3,60,000 ఎకరాలకు ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండకు నీళ్లు వస్తాయనుకుంటే దాన్ని అక్కడ పడవ పెట్టిన దాంట్లో కమిషన్లు రావాలి. మనమే కష్టపడి తిరిగి ప్రారంభిస్తే అనుకోకుంటే దుర్ఘటన జరిగితే అక్కడ మనుషులు చచ్చిపోతే పైశాచిక ఆనందం. అసలు వాళ్ళ కళ్ళలో మనుషులు చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా హరీష్ రావు గారి ఫేస్ చూడండి, కేటీఆర్ ఫేస్ చూడండి, ఇట్లా వెలిగిపోతూ ఉంటుంది, ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు లాగా. ఎక్కడైనా మనిషికి బాధ ఉంటుంది, మన మనుషులం. రోడ్డు మీద కాకి చచ్చిపోయి కనిపిస్తే కూడా అరే మా కాకి చచ్చిపోయింది కదా అని ఒక నిమిషం అన్న మనం సానుభూతి చూపిస్తాం. పిల్లలు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం, ఎక్కడైనా యాక్సిడెంట్లో ఎవరైనా మనుషులు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం, ఎక్కడైనా పనులు చేస్తుంటే కార్మికులు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం. మీ పార్టీ అకౌంట్లోనే 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరిచ్చిండ్రు అవి? తెలంగాణ ప్రజలు ఇచ్చినవే కదా. అందులోకి వెళ్ళి ఆ కుటుంబానికో 10 లక్షలు, ఆ కుటుంబానికో 10 లక్షలు, ఆ కుటుంబానికో 10 లక్షలు, ఈ దురదృష్టవశాత్తు ప్రమాదంలో చచ్చిపోయిన పేదలకు పంచిపెడతారని ఈ 18 నెలలు చూసిన. 10 పైసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. రోడ్డు మీద 10 పైసలు ఒకవేళ కనిపిస్తే కూడా బండి పక్క కాపి రోడ్డు పక్కనాక 10 పైసలు కూడా తీసుకొని జేబులు వేసుకొని పోయే లక్షణాలు ఉన్న మీరు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతురా? ఈరోజు మాకు బాధ్యత లేదన్నట్టుగా మమ్మల్ని ఏదో బద్నాం చేయాలనే చిల్లర ప్రయత్నం. హరీష్ రావు గారు చిల్లర ప్రయత్నాలు మానేసేయి. చిన్నపిల్లగాని కాదు, నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినావు, వయసు మీద పడ్డది, జుట్టు తెల్లబడ్డది, కొంచెం హుందాగా వ్యవహరించు. వాస్తవాలు ఉంటే మాట్లాడి. ఇవ్వాలి నేను ఇవన్నీ చెప్తున్నా. ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్, ఇన్ని పేజీల మీటింగ్ మినిట్స్ ఇవాళ బయట పెడుతుంది. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు హరీష్ రావు గారు? ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతారు? జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా? మేము మాట్లాడతలేం కదా, మౌనంగా ఉన్నాం కదా అని మా చేతగాని పని అనుకుంటురా? మేం పని చేయాలా? ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాం, పాలకపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత నిర్వహించాలి, పని చేయాలని చెప్పి పని చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు? ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు ఎట్టకెళ్ళి వస్తాయి? మేము డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి. నువ్వు అడ్డగోలుగా 11% అప్పులు తెచ్చినాం, దాన్ని 7% తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో రోడ్లు, చిన్న చిన్న రోడ్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో 10 ఏళ్ల నుంచి రోడ్లు ఆగిపోయినాయి. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తే ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్నా, ఆ మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తే ఈ రోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకుంటున్నాం, ప్రధానమంత్రిని కలవకుంటే మెట్రో అనుమతి వస్తుందా? ఈ రోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి? నువ్వు ఇవన్నీ ఇస్తావా చెప్పు? రోజు ఆడికే వస్తాం, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి కూర్చుంటాం, కూర్చుంటాం, వంతుల వారిగా నేను ఉత్తమైన డ్యూటీ చేస్తాం, ఒకరి తర్వాత ఒకరం అన్ని మీరే. ఇది ఎట్లాగ ఉన్నాయి కదా, 10 పైసలు మిత్తికి ఇవ్వండి, 50,000 కోట్లు ఏమవుతుంది? సంపాదించింది ఇద్దరు బాబామర్దలు అనుకుంటే ఒక 50,000 కోట్లు ఒక లెక్కనా? బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 10 పైసలు మిత్తికి ఇవ్వండి. ఏడు దాచుకుంటారు, దాచిపెట్టుకుని టెన్షన్తో బీపీ షుగర్లు లో బీపీ వచ్చేసి హాస్పిటల్ వాడాల్సి ఉంటుంది, దాచుకుని ఎవరు దొంగ ఎత్తుకపోతాడు అని. ఎందుకు వస్తున్నాయి లో బీపీ షుగర్లు? అడ్డగోలుగా సంపాదించి అవి ఎవడొచ్చి పట్టుకుంటాడు అని టెన్షన్తో వస్తున్నాయి. ఇట్లాంటి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రతిపక్ష నాయకులు ఉండడం దురదృష్టకరము. ఈ రోజు సమావేశం ఏర్పాటు చేస్తే దామోదర్ రావు రాడు, సురేష్ రెడ్డి రాడు,
పాపం ఆ అమాయకుడు గాయత్రి రవిని పంపించాడు. ఏం చెప్తాం ఆయనను? పాపం ఆయన బాధలు ఆయనే మాట్లాడితే ఒక రాసి కాగితం రాసి పంపించారు ఇదే చదువు అని. అది చదివినాక మాట్లాడితే ఆయనకి ఏం తెలుస్తలేదు. ఇక లేదు వాకౌట్ అన్నాడు. మనం వాకౌట్ల కోసం సమావేశం విలువలే కదా, మాట్లాడుకోనికే పిలిచినాం, సూచన తీసుకోనికే పిలిచినాం. కాగితం రాసి ఇచ్చి పాపం లీడర్ వస్తాడు అనుకున్నాం, లీడర్ను పంపించారు. వచ్చి మొత్తం చూసి మొత్తం చదువుతున్నాడు. ఆయన కూడా సహచర పార్లమెంట్ సభ్యుడు, రెండోసారి రాజ్యసభకు వచ్చిండు. ప్రజాప్రతినిధిగా అతన్ని గౌరవించాలని అతను చెప్పినంత విన్నాం. నేను కొన్ని విషయాలు ప్రస్తావించడం మొదలు పెట్టగానే అసలు రంగు బయటపడదు అనగానే ఇక నేను లేచి వెళ్ళిపోతున్నా సార్, నేను ఉంటే ఉన్న ఉద్యోగం ముడతాను లేచి వెళ్ళిపోయాను. పాపం ఏం చేస్తాం? అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రక్రియలు రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నాము, ప్రజాప్రతినిధులను సంప్రదిస్తున్నాము, సంబంధిత రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నాము, మేము కేసు బిల్ చేస్తున్నాం. రేపు ఇవన్నీ ప్రయత్నాలు చేసినా మా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఫనంగా పెట్టి గోదావరి జలాలను రాయలసీమ పెన్నా బేసిన్ కి తరలిస్తున్నారు. ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరుగుతుంది. ఈ రోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. ఈ రోజు నేను వారికి రెండో సూచన చేస్తున్నా. ఈ రోజు 3000 టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయి అని మీరు నమ్మితే, చంద్రశేఖరరావు చెప్పిందని కాదు, చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గోదావరి బేసిన్ మీద తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉంటే 968 టీఎంసీలు తెలంగాణకు అలొకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్ గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. మా తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అది వరద. పైన మా సమ్మక్క సారక్కకు అడ్డం పెడతారు, మా సీతారామకు అడ్డం పెడతారు, మా కాళేశ్వరంకి అడ్డం పెడతారు. గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జలాలు ఉన్నాయన్నాడు. మిగులు జలాలు ఎట్లున్నాయి? కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి. ఏందయా ద్రోహం? మేడిగడ్డ కూలిపోయింది, సుందీలు అక్కడికి రాలే. ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుని ఉంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే. ఇవాళ వాళ్ళ ధనదాహం వల్ల, వాళ్ళ దోపిడీ వల్ల మేడిగడ్డ కుప్పగూలింది. ఏమవుతుందా, ఒకటి పిల్లర్ గుంగిపోతే ఏమవుతుంది, ప్రాజెక్ట్ అంతుంది కదా అంటారు. హరీష్ రావు గారు, నీ గుండెకాయ ఊడవిక్తే నీకు తెలుస్తా, మొత్తం బాడెంత 6 అడుగులు ఉన్నావు, గుండెవి తీసి పక్కకు పెట్టు, నువ్వు ఉంటావో లేదో చూద్దాం. ప్రాణహిత చేవెళ్ల గోదావరి జలాల మీద మేడిగడ్డ అనేది గుండెకాయే. ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా బాడీ ఉందని చెప్పుకోవడానికి తప్ప సున్నా కూడా ప్రయోజనం లేదు. ఇవాళ అన్నిటికంటే కింది నుంచి లిఫ్ట్ చేయాల్సింది, అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోయాలి, అన్నారంలో పోసిన నీళ్లు సుందిళ్లలో పోయాలి, సుందిళ్లలో పోసిన నీళ్లు మిడిమానేరు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి, అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలించాలి. అసలు కానీ పిసల్ అయిపోయింది అని అంటే, అసలు పిసల్ గయా అంటారు ఉర్దూలో. అసలు పిసల్ గయా భాయ్, आपको समझ में नहीं आ रहा, जानबूझ के बोल रहे या बिना ऐसी बोल रहे. ఇట్లా మొత్తం ప్రాజెక్టుని కుప్పగూల్చి మీ ధనదాహానికి బలైపోయిన మేడిగడ్డ, అన్నారం, సుందీల పోవడం వల్ల ఈ రోజు కిందికి వరద జలాలు పోతున్నాయి. 10 సంవత్సరాలు మీరు గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. 10 సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణను మోసం చేసినావు. 811 టీఎంసీ నికర జలాలు అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపులు జరిగితే
నువ్వే 2015లో పోయి సంతకాలు పెట్టిన మా తెలంగాణకు 299 టీఎంసీ చాలు, మీరు 512 టీఎంసీలు తీసుకెళ్లమని. పోనీ అదే అనుకుందాం, ఆ 299 టీఎంసీలు అన్న 10 సంవత్సరాలలో ఎప్పుడైనా వాడినవా? మొన్న మొదటిసారి మేము వచ్చినాక 286 టీఎంసీలు వాడినవా? ఈ 10 ఏళ్లలో నువ్వు కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్సాగర్ గాని, ఎస్ఎల్బీసీ గాని, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసినుంటే కనీసం నువ్వు చేసిన దుర్మార్గానికి ఆ నీళ్లను వాడుకునేటోళ్ళం కదా. ఈ రోజు ప్రతి సంవత్సరం 700 పైన టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుందనంటే 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ గారు తెలంగాణకు చేసిన ద్రోహం, దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి మీరు ఈ రోజు నీళ్లు వినియోగించుకోకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ఆ కృష్ణానది జలాలు కూడా రాయలసీమ లిఫ్ట్, ముచ్చమర్రి, పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్స్ నుంచి 80,000 క్యూసెక్లు, ఇవాళ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రోజుకు 10 టీఎంసీలు తరలించుకోవడానికి ప్రాజెక్టులు కట్టారు. 10 ఏళ్లలో ఇద్దరు పల్లికలు ఇచ్చుకుంటూ కూర్చున్నారు. మొత్తం కలిపితే కల్వకుర్తి, రంగారెడ్డి ఏ ప్రాజెక్టు కలిపినా 2 టీఎంసీలు కూడా మనం లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇది తెలంగాణ దీనమైన పరిస్థితి.